అది పట్టణం నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం. దానిపై కన్నేసిన ఓ వ్యక్తి అప్పనంగా కాజేద్దామని పన్నాగం పన్నాడు. అనుకున్నట్టుగా పక్కా పథకం ప్రకారం ఆ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా ఇంటి నెంబర్ తీసుకుని అసైన్మెంట్ చేయించుకుని విక్రయించేందుకు యత్నించుగా ఈ బండారం ఇటీవల బయటపడింది. సదరు కౌన్సిలర్ ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ తతంగమంతా బహిర్గతమైంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయలేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇందులో వారి హస్తం కూడా ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. రోజు రోజుకు విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. గ్రామీణ ప్రాంత వాసులు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని తమ పిల్లల చదువుల నిమిత్తం స్థానికంగానే ఉండడంతో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇదే అదునుగా చేసుకుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. గద్దల్లాగా వాలిపోయి ఆక్రమించేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులను మచ్చిక చేసుకుని వారికి ముడుపులు ముట్టజెప్పి వారి సహాయ సహకారాలతో భూ మాఫియాకు తెరలేపుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు యత్నిస్తున్నారు. ఇటీవల అలాంటి ఉదంతమే మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 49లో వెలుగు చూసింది. కౌన్సిలర్ ఫిర్యాదుతో అది బహిర్గతమైంది. సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేసే మున్సిపాలిటీకి చెందిన పార్కు స్థలాన్నే ఏకంగా కబ్జా చేసి అక్రమంగా అసెస్మెంట్ ఇంటి నెంబర్ తీసుకుని విక్రయించడానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ వార్డు కౌన్సిలర్ వెంటనే బల్దియా కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశాడు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఆ స్థలాన్ని పరుల పాలు కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నంబర్ 49 ఆదిలాబాద్ బుక్తాపూర్ నుండి మాట్లాడుతున్నాండి. వార్డ్ కౌన్సిలర్గా వెనగంటి ప్రకాష్ మాట్లాడుతున్నాను. అయితే మన సెంట్రల్ సిటీలో బుక్తాపూర్లో 100/80 పెద్ద స్థలం మన మున్సిపల్ లీజ్ ల్యాండ్. అక్కడ ఆ లీజ్ ల్యాండ్ ఎవరో ఒక వ్యక్తి వచ్చి దాన్ని హౌస్ నెంబర్ తీసుకున్నాడు. అయితే ఫస్ట్ ఏం చేసినట్టు దాన్ని దొంగ పట్ట తీసుకున్నారు. ఆ పట్ట తీసుకొని ఆ పట్ట బేస్గా మా మున్సిపల్లో పిటిషన్ పెట్టుకున్నాడు. అంటే నా పట్ట ఉంది, దీనికి నాకు అసెస్మెంట్ చేసి దీనికి ఒక డోర్ నెంబర్ ఇవ్వండి. అయితే మా మున్సిపల్ వాళ్ళు ఆ లీజ్ ల్యాండ్ని వచ్చి ఇంకా చేయకుండా వాళ్ళు గుడ్డిగా అంటే వాళ్ళు ఏదో చేసి మాత్రం వాళ్ళకి మాత్రం హౌస్ నెంబర్ ఇచ్చారు. మళ్ళీ ప్లస్ దాన్ని అసెస్మెంట్ కూడా చేశారు. అసెస్మెంట్ బేస్ ప్రకారం అది 21-22 ఇయర్స్ నుంచి అప్పటి నుంచి ఆయన పేరు మీద వస్తుంది. అప్పటి నుంచి ఆయన పేరు మీద కాబట్టి ఇప్పుడు మళ్ళీ లీజ్ ల్యాండ్ని అమ్మడానికి తీసాడు. అయితే పక్కకు ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారికి 10 crores నేను అమ్ముతానని వచ్చిండు. అయితే ఆ డాక్టర్ గారు పాపం అరే మా ఈ ప్లేస్ మాత్రం పార్క్ ప్లేస్, మరొకసారి కౌన్సిలర్ గారికి తెలిపితే బాగుంటుందని ఆ సార్ నాకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేస్తే నేను ఆ పేపర్స్ నాకు పంపించమంటే పంపించిన పేపర్స్ మా మున్సిపల్ ఎంక్వైరీ చేస్తే పట్టా బోకస్, మళ్ళీ ఈ బోకస్ పట్టం చూసి వాళ్ళ అసెస్మెంట్ ఇవ్వడం కూడా అది కూడా బోకస్ అండి. మరి వీళ్ళు డబ్బులు తీసుకున్నారా ఎట్లా చేసినా మనకు తెలియదు. అది ఇంతవరకు ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి మున్సిపల్ పరిధిలో దాదాపు 46 లీజు స్థలాలు ఉండగా అందులో చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ప్రస్తుతం 24 వరకు ఉండగా అందులోనూ కొన్ని కోర్టు కేసుల్లో మగ్గుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీటిని పరిరక్షించాల్సిన మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం, ప్రేక్షక పాత్ర పోషించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇదే ఆసరాగా చేసుకుని దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని 49వ వార్డ్ భుక్తాపూర్లోని 8,000 చదరపడుగుల బల్దియా పార్క్ స్థలాన్ని గతంలో ఓ సామిల్ కోసం లీజుకిచ్చారు. 10 ఏళ్ల క్రితం ఆ లీజు గడువు ముగియడంతో మున్సిపల్ అధికారులు తిరిగి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఆ స్థలం ఖాళీగానే ఉండగా 2021లో ఆ స్థలంలో పార్క్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అందులోని కొంత భాగంలో 14 లక్షల వ్యయంతో ఓ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, కబ్జాకు గురవుతూ ఉన్నాయి. లీజు పేరుతోని తీసుకున్నటువంటి వాళ్ళు ఆ లీజు పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వానికి అప్పచెప్పట్లేదు, ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవట్లేదు. వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమాల కోసం అయితే లీజు తీసుకుంటున్నారో ఆ భూమిని దానికోసం వాడకుండా ఆ భూమిని ఇతర వ్యాపారాల కోసము, రియల్ ఎస్టేట్ దందాల కోసం ఉపయోగిస్తున్న ప్రభుత్వం పట్టినట్టుగా వ్యవహరించడము చూస్తూ ఉంటే ప్రభుత్వ భూముల్ని రక్షించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అధికారులు కూడా చిన్న వాళ్ళు గుడిసెలేసుకొని బతకడానికి గుడిసెలేసుకుంటే దాడులు చేస్తూ ఉన్నారు, పోలీసు కేసులు పెడతా ఉన్నారు, జైళ్ళకు పంపుతా ఉన్నారు. అట్లాంటిది కోట్లాది రూపాయల విలువ కలిగినటువంటి ప్రభుత్వ భూముల్ని
కొంతమంది ధనవంతులు అక్రమంగా అక్కుపై చేసుకుంటూ ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉదాహరణకి తాంసీ బస్టాండ్ దగ్గర ప్రభుత్వ భూమిలోనే ఒక బిల్డింగ్ వెలిసింది. అట్లా ఎక్కడెక్కడ బిల్డింగ్లు వెలిశాయి, ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురైనాయి అని చెప్పి కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదును గత నెల కిందట చేశారు. అట్లనే ప్రతి కౌన్సిల్లో చాలా మంది కౌన్సిలర్లు ప్రభుత్వ భూముల్ని కాపాడమని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒకసారి అధికారులు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్లో అన్యాక్రాంతమైన భూముల్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చెరువుల్ని కుంటల్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళని ఖాళీ చేయించాలి. అవి భూముల్ని రక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాము. మిగిలిన వాళ్ళు ప్రభుత్వ భూముల్ని అక్కుపై చేసుకున్నటువంటి ధనవంతుల పైన అవసరమైతే క్రిమినల్ కేసుల్ని బనాయించి ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టణ నడిబొడ్డున అది ఓపెన్ స్థలంగా ఉండడంతో ప్రస్తుతం కోట్లాది రూపాయల విలువ ఉంది. ఈ స్థలాన్ని దక్కించుకోవాలన్న ఆలోచనతో ఓ అక్రమార్కుడు 1983లో పట్టా పొందినట్టుగా నకిలీ డాక్యుమెంట్ సృష్టించి అవే పత్రాలతో బల్దియా కార్యాలయంలో అసెస్మెంట్ చేయించుకున్నాడు. ఇంటి నెంబర్ పొంది తన పేరిట చేసుకున్నాడని తెలుస్తోంది. అయితే కోట్లాది రూపాయల విలువైన మున్సిపల్ లీజు స్థలం కబ్జాకు గురి కావడంలో ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారుల ప్రమేయం తప్పక ఉందనే అనుమానాలున్నాయి. వాస్తవానికి అసెస్మెంట్ కోసం సంబంధిత వ్యక్తి దరఖాస్తు చేసుకున్న సమయంలో స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అది ప్రభుత్వ మున్సిపల్ స్థలమా లేక ప్రైవేట్ స్థలమా అన్నదాన్ని పరిశీలించి ఇంటి నెంబర్ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే అధికారులు ఇవేవి పట్టకుండా ఇంటి నెంబర్ జారీ చేయటం పలు విమర్శలకు తావిస్తోంది. అయితే ఆ ఆఫీసర్స్ కూడా ప్లేస్ని ఇంక్వైర్ చేయకుండా గవర్నమెంట్ లీజ్ ల్యాండ్ని సెంట్రల్ సిటీలో చేయకుండా దాన్ని డోర్ నెంబర్ ఎట్లా ఇస్తారండి దానికి? అయితే దాన్ని ఎవరైతే అప్పుడు ఉన్న ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కంపల్సరీ ప్లేస్కి వచ్చి కంపల్సరీ ఎవరైనా పిటిషన్ పెట్టుకోండి. ఆ ల్యాండ్కి వరకు వచ్చి కంపల్సరీ ల్యాండ్ వీలేదని కాదని పక్క వాళ్ళని కూడా అడిగి హౌస్ నెంబర్ కంపల్సరీ ఇస్తారు. హౌస్ నెంబర్ ఇచ్చిన తర్వాత దానికి అసెస్మెంట్ నెంబర్ వస్తుంది దానికి. అయితే ఇవన్నీ చూడకుండా గుడ్డిగా వాళ్ళు అంత పెద్ద 10 crores ల్యాండ్ని వాళ్ళు గుడ్డిగా ఇవ్వడం అంటే నిజంగా అంటే లీజ్ ల్యాండ్ అని తెలిసి కూడా వాళ్ళు ఇవ్వడం అనుమానాలకు దారితీస్తుందండి. అది ఈ ఒక్కటే కాదు, తాంసీ బస్టాండ్ ప్రాంతంలోనూ ఇదే విధమైన వ్యవహారంపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల దుమారం రేగింది. అక్కడి బల్దియా ఖాళీ స్థలంలో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ ను కూల్చివేసి ప్రస్తుతం భవన నిర్మాణం చేపడుతున్నారని, విచారణ జరిపి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కౌన్సిల్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. బల్దియా అధికారులు సహకరించడం వల్లనే ఈ స్థలం సైతం కబ్జాకు గురైందని వారంతా ఆరోపించారు. ఆ స్థలం విషయంలోనూ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. వ్యాపార పరంగా అత్యధిక డిమాండ్ ఉండగల ప్రాంతం కావడంతో ప్రస్తుతం ఇక్కడి స్థలం కూడా కోట్లాది రూపాయల ధర పలుకుతోంది. 200 నుంచి 300 కోట్ల రూపాయల ఆస్తులు కనుమరుగయ్యే పొజిషన్ కనబడుతున్నది. మరి దీని గురించి ఆలోచించకుండా, దీని మీద ఒక కమిటీ వేయకుండా, దీని మీద విచారణ జరపకుండా, దాంతోపాటు ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, చైర్మన్ గారు కానీ మీరు ప్రజాప్రతినిధుల హోదాలో ఉన్నారు కాబట్టి మీరు ఈ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత మీపైన ఉన్నది. కాబట్టి మీరు జిల్లా స్థాయి ఒక కమిటీని వేసి మన మున్సిపల్ స్థలాలు 40 మున్సిపల్ స్థలాల్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను యాజ్ ఏ కౌన్సిలర్గా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇందులో అసలు సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో తెలియాలంటే తప్పకుండా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి ఆ దిశగా అడుగు ముందుకు పడుతుందో లేదో వేచి చూడాలి.